బిఫోర్ కిడ్స్ అంట. ఇంటి మూవీకా? వెళ్దాం. నాకేం పనులు లేవండి, ఖాళీయే. అరగంటలో నేను మీ ముందు ఉంటాను, మీరు టికెట్స్ తీసేయండి. ఇంటి ఫ్యామిలీ అంతా టెంపుల్ కి వెళ్దామా? వస్తానమ్మా. ఇంట్లో ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది. టెంపుల్ తో పాటు పార్క్ ఎక్కడికైనా కూడా ప్లాన్ చేయండి. ఇంటి ఫ్రెండ్స్ అందరూ కలిపి రెస్టారెంట్ కి ప్లాన్ చేస్తున్నారా? మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను, మీరు ఎక్కడికి పిలిచినా వస్తానని. అసలే మనకి బయటికి రావడం అంటే సరదా. సరే రేపు వస్తాను కదా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. తర్వాత ఏం జరుగుతుంది? అబ్బా, ఇలా నచ్చిన దగ్గరికి బయటికి వెళ్తూ ఫ్రీ బోర్డ్ లో తిరుగుతుంటే ఎంత బాగుందో. ఆఫ్టర్ కిడ్స్ ఇంటి మూవీకి వెళ్దామా? నేను రాను, పాప ఉంది కదా చూసుకోవాలి. మీరు ఒక్కరే వెళ్ళండి, నేను రాను. ఏంటి రేపు గుడికి వెళ్దామా? వద్దమ్మా, లాంగ్ జర్నీస్ పాపతో నేను చెయ్యలేను. పాప కూడా కుదురుగా ఉండదు, ఏడుస్తుంది. నేను రాను కానీ మీరు వెళ్ళండి. ఫ్రెండ్స్ అందరూ కలిపి రెస్టారెంట్ కి ప్లాన్ చేస్తున్నారా? మీకు ఎన్నిసార్లు చెప్పానే పాప ఉంటుండగా నాతో ఇలాంటి ప్లాన్లు ఏం చెయ్యొద్దని. నేను బయటికి ఎక్కడికి రాలేను ఇది పెద్ద అయ్యేంత వరకు. కావాలంటే నన్ను జనాభా లెక్కలోంచి తీసేయండి. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటో పిల్లలు పుట్టక ముందు నచ్చిన దగ్గరికి తిరిగేదాన్ని, ఎవ్వరు పిలిచినా వెళ్ళిపోయేదాన్ని. పిల్లలు పుట్టాలనుకున్నా వెళ్ళలేను. ఇంట్లోనే వీళ్ళని చూసుకుంటూ కాపలా కాసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఫ్రీ బోర్డ్ లో ఉండే నా లైఫ్ యాంగ్రీ బోర్డ్ లా తయారయ్యి ఇంటికే పరిమితం అయిపోతుంది.